అందుకనే ఈరోజు హైదరాబాద్లో, అమరావతిలో ప్రపంచవ్యాప్తంగా ఉండే కార్పొరేట్ సంస్థలన్నింటిని ఆహ్వానించి వాటికి ఉచితంగా భూములు ఇచ్చి ఆ భూముల ద్వారా అక్కడ రాజధాని నిర్మాణం చేసుకుని ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు పథకం. అందుకని జపాన్ పోయాడు, చైనా పోయాడు, సౌత్ కొరియా పోయాడు, వీళ్ళందరూ రెండు అంటున్నాడు. ఇప్పుడు ఈరోజు సింగపూర్ వాడు వచ్చి ఇక్కడ నమూనా తయారు చేస్తాడు. మన నమూనా వాళ్ళకి పనికిరాదు. వాళ్ళ నమూనాను తెచ్చుకొచ్చి ఇక్కడ మనం అమలు జరపాలని చెప్పేసి అంటున్నాడు. సింగపూర్ కంపెనీలో వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాయట. సింగపూర్ కంపెనీ వాడు వచ్చాడు, మేము అక్కడ పెట్టుబడులు పెట్టి మీకు కావాల్సిన ఆఫీసులు మేము కట్టి పెడతాం, కానీ నాకు 10,000 ఎకరాలు ఇవ్వాలన్నాడు. వాళ్ళందరికీ భూములు. ఇక్కడ రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి ఒప్పలేదు, కానీ 99 సంవత్సరాలకి లీజుకి ఇస్తాడట ఈ భూములన్నింటినీ వాళ్ళకి. 99 సంవత్సరాలకు నువ్వెక్కడున్నా నేను ఎక్కడున్నా అసలు ప్రపంచం ఉంటుందో లేదో తెలియదు, కానీ 99 సంవత్సరాల తర్వాత ఆ భూములన్నీ వాళ్ళే. 99 సంవత్సరాలు ఈ భూములన్నింటినీ లీజుకి వెళ్తారు. లేదు సింగపూర్ నుంచి ఎవడో బయటవాడు వస్తాడని మీరు అనుకోవద్దు. వీళ్ళే అక్కడికి పోయి వేషం మార్చుకొని వీళ్ళే ఇక్కడికి వస్తారు. అది జరిగేది. ఈ సింగపూర్ నుంచి వచ్చాయన్నీ బెనామీయే. ఇక్కడ తీసుకెళ్ళిన నల్ల డబ్బంతా అక్కడికి పోయి, ఇందాక ఎవడో చెప్పాడు కదా, మురళి చెప్తున్నాడు, ఇక్కడ డాక్టర్ ఉన్నాడు, నల్లదాన్ని ఎంత తీసుకొచ్చినా నేను తెల్లదాన్ని చేసేస్తాను అంటే ప్లాస్టిక్ సర్జరీ చేసేస్తాడు. నల్ల డబ్బుకి ప్లాస్టిక్ సర్జరీ చేసేస్తాడనమాట. ఇప్పుడు సింగపూర్, వయా సింగపూర్, ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఏమిటి వయా మార్షియస్, అంతా వయా మార్షియస్ అన్నారు. ఇప్పుడు అంతా వయా సింగపూర్ జరిగిపోద్ది. ఆ కంపెనీల పేర్లతోటి వీళ్ళు బ్లాక్ మనీని అంతటినీ కొత్త కొత్త పేర్లు పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి చేసుకోవడానికి ఇది చేసే ఒక పెద్ద కుంభకోణం తప్ప ఇంకోటి ఏం కాదు. ఆ కుంభకోణం కోసమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకనే మరి ఆ మాయలో పడిన వాళ్ళు ఇక ప్రజల గురించి, రాయలసీమ గురించి, ఇక్కడ మంచినీళ్ళ గురించి, ఇక్కడ కరువు కాటకాల గురించి, వీటన్నిటి గురించి పట్టించుకునే సమస్య ఏమీ ఉండదు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉన్నాడు. హంద్రీనేవా కాలువని ఆయన హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకి హెలికాప్టర్లో తిరిగితే తప్ప హంద్రీనేవా కాలువ ఎప్పుడు చూడండి తెలియదండి. ఆయనకి హెలికాప్టర్లు తిరిగితే తప్ప కలదా? ఎంత దూరం అయింది, ఎన్ని కలవర్ట్లు కాలేదు, ఎంత అనేది హెలికాప్టర్లు చూడాలా? కానీ పట్టిసీమకి 1,200 కోట్ల రూపాయలు అలాట్ చేసి 8 నెలల్లో పూర్తి చేయాలని జీవో ఇచ్చి, పూర్తితే 300 కోట్లు బోనస్ ఇస్తానని ప్రకటించి, ఇప్పుడు ఒక్కసారి కూడా హెలికాప్టర్లో చూడాలి. అక్కడ ఆ కాలం ఎక్కడ ఉంది, ఎట్టా ఉందని చెప్పి చూడాల, అయినా పని అయిపోద్దని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ హంద్రీనేవా మీద హెలికాప్టర్ దిగుతున్నారు. హెలికాప్టర్ తిరిగితే కాలువ కనపడకపోవడం కాదు, హెలికాప్టర్ తిరిగినట్టు మనకు కనపడాలి. అది సమస్య. మేము అడిగాం, పట్టిసీమ ప్రాజెక్ట్ ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డి హయాంలో పట్టిసీమ ప్రాజెక్టు గురించి ఎప్పుడన్నా మాకు ప్రస్తావించాడా? చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా తను పరిపాలించిన ప్రాంతంలో పట్టిసీమ ప్రాజెక్టు గురించి ఎప్పుడన్నా ప్రస్తావించారా? లేదు. అకస్మాత్తుగా ఈరోజు పట్టిసీమ ప్రాజెక్ట్ వచ్చింది. 8 నెలల్లో పూర్తి చేయడం వచ్చేసింది. 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా వచ్చేసింది. ఎందుకు వచ్చింది? హంద్రీనేవా ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి ఉంది? దానికి ఎందుకని ఒక 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే హంద్రీనేవా ప్రాజెక్టు మంచినీళ్ళకైనా వచ్చేస్తాయి కదా. 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాను, సంవత్సరం లోపల పూర్తి చేస్తాను అని చెప్పేసి జీవోలో ఎందుకు ఇవ్వడం? ఇప్పుడు ప్రెస్లో చెప్పాడట, అక్టోబర్ 15 కల్లా తెలుగు గంగ పనులు పూర్తి చేస్తాను, నవంబర్ 20 కల్లా హంద్రీనేవా ఫస్ట్ ఫేజ్ పూర్తి, నెక్స్ట్ ఇయర్ మార్చి కల్లా సెకండ్ ఫేజ్ పూర్తి, వచ్చే సంక్రాంతి కల్లా నీళ్లు అని చెప్తున్నారట. 2016 సంక్రాంతి అంతే, 2016 సంక్రాంతి, 2016 సంక్రాంతి కల్లా నీళ్లు. ఇదిగో మనం ఇందాక శెట్టిపల్లి వాళ్ళని అడగండి, చెప్తారు. వచ్చి 2016 సంక్రాంతికి ఏమి ఇస్తాడో చెప్తాడు. వాళ్ళకి ఎన్నికలకు ముందు వచ్చి ఏం చెప్పాడు, చెప్తే ఇయ్యాలా అని చెప్పేసి అడిగాడు. రేపు చిత్తూరు జిల్లా వాళ్ళు కూడా అదే అడుగుతాడు, సంక్రాంతి కల్లా ఇస్తానంటే ఇయ్యాలా అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలో కూడా. నేను చెప్పేది ఏంటంటే, నీకు ఎంత చిత్తశుద్ధి ఉంటే పోలవరానికి జాతీయ ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చారు. నువ్వు ఏనాడైనా హంద్రీనేవాకి, గాలియర్ నగర్కి జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి నువ్వు అడిగావా? ఇప్పటికైనా అడుగుతున్నావని నేను అడుగుతున్నాను. లేదు, బడ్జెట్లో కేటాయించలేదు. హంద్రీనేవాకి కానీ వీటికి కానీ కేటాయించింటే 200 కోట్లు 150 కోట్లు కేటాయించారు.
కానీ పూర్తి చేయాలి ఒక సంవత్సరం లోపలంటే ఒక 2,000 కోట్లు కేటాయించాలి. ఆ కేటాయించలేదు. కేటాయించకుండా ఎట్లా పూర్తి చేస్తావు? ఇందాక ఎక్కడ అంటున్నానట, బడ్జెట్లో కేటాయించకపోతే పూర్తి చేయలేమా అన్నారు. బడ్జెట్ ఎందుకేం కాదు, చెత్తబుట్టలో పడేయలేదు. రోజు మేము అన్నంకిలు ఇచ్చాం, అన్నింకులు ఇచ్చాం, దీనికి అంత కేటాయించామని చెప్పేసి కొట్టుకోవడం ఎందుకు? బడ్జెట్లో డబ్బులు ఇచ్చి అక్కడ పెడితే ఇది అవుద్ది అని చెప్పేసి గ్యారంటీ. దానికే దిక్కు లేదు. బడ్జెట్లో పెట్టకుండా ఇది పూర్తి చేస్తానని చెప్పింటే ఎవడు నమ్ముతాడు? అందుకని ఇప్పుడు నీకు ధైర్యం దమ్ముంటే నువ్వు బడ్జెట్లో పెట్టు. నువ్వు ఎక్కడ కత్తిరిస్తావో, ఎక్కడ డబ్బులు తీసుకొచ్చి అందరినీ ఖర్చు పెడతావు నువ్వు చెప్పు ధైర్యంగా. అప్పుడు నీ మాట నమ్ముతారు, లేకపోతే మాటలు నమ్మే సమస్య లేదు. ఈరోజు పట్టిసీమ ప్రాజెక్టు వచ్చిన తర్వాత అది ఎప్పుడు చెప్పండి, అవసరం లేనిది, ఇప్పటికే అభివృద్ధి అయిన ప్రాంతానికి నువ్వు ఇస్తూ దీన్ని విస్మరిస్తున్నావు అని చెప్పంటే, రాయలసీమలో తీవ్రమైన అసంతృప్తి వచ్చి గొడవ వస్తుందని చెప్పంటే, వీళ్ళని మోసం చేయడానికి చేసే మాటలు తప్ప ఇంకోటి కాదు. ఈ మోసపు మాటలు కాదు అని చెప్పంటే 1,200 కోట్ల రూపాయలు ఎక్కడ తెస్తావో చెప్పు, ఏ పద్ధతిలో కట్ చేసి ఇస్తావో చెప్పు, ఏ కాంట్రాక్టర్ ద్వారా ఎక్కడ పూర్తి చేస్తావో చెప్పు. అప్పుడు చెప్తే ఎవడన్నా నమ్ముతాడు. అప్పుడు కూడా నమ్ముతాం లేదనే కాదు, కనీసం వచ్చేసారికి నువ్వు ఇట్లా చెప్పావు కదా అని చెప్పి అడిగేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏముంటుంది, గాలిలో మాట్లాడలేక. అందుకని నేను చెప్తున్నాను, 2016 సంక్రాంతికి మీరు ఎవరైనా భోజనం పెట్టే పని అయితే పండగ రోజు నేను వస్తాను. లేకపోతే నేవా కాలం మీద పోయి ఆ నీళ్లతో వండుకొని అక్కడే భోజనం చేద్దాం. చంద్రబాబు నాయుడు కూడా పిలుద్దాం అప్పుడు. అందుకని ఇటువంటి పద్ధతిలో మోసపు మాటలు. ఈరోజు రాయలసీమ అభివృద్ధి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రాయలసీమ అభివృద్ధి కావాలంటే ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రం రావాలి. విశాఖపట్నం అభివృద్ధి అయింది ఎందుకని? ప్రభుత్వ రంగ పరిశ్రమలో హిందుస్థాన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ జింక్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్, ఇటువంటి ఒక ప్రముఖమైన ఒక 5-6 హెచ్పిసిఎల్ ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు వస్తే దాని చుట్టూ పరిశ్రమలు అభివృద్ధి అయినాయి. హైదరాబాద్ ఎందుకు అభివృద్ధి అయింది? ఈసీఎల్, ఐడిఈపిఎల్, బిహెచ్ఈఎల్, హెచ్ఏఎల్ ఇటువంటి పెద్ద పారిశ్రామిక కేంద్రాలు ప్రభుత్వ రంగం పెడితే దాని చుట్టూ పెద్ద పరిశ్రమలు వచ్చినాయి. బెంగళూరు ఎందుకు అభివృద్ధి అయింది? హెచ్ఏఎల్, బిహెచ్ఈఎల్, హెచ్ఎంటీ ఇటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు పెద్దవి వచ్చినాయి కాబట్టి దాని చుట్టూ అభివృద్ధి అయింది. ఈరోజు రాయలసీమ అభివృద్ధి అంటే కనీసం అన్ని కాకపోతే కనీసం ఒక 10,000-15,000 మంది పనిచేసే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టకుండా, దాని చుట్టూ ఇతర పరిశ్రమలు రాకుండా ఈ రాయలసీమ అభివృద్ధి అయ్యే సమస్య లేదు. అటువంటి ప్రతిపాదన ఏదన్నా చంద్రబాబుని చేయమనంటే దాన్ని మరి మొత్తం. స్టీల్ ప్లాంట్ అన్నారు, స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. ఇక్కడ మన్నవరంలో రైల్వే ఫ్యాక్టరీ అన్నారు, 5,000 మంది ఉద్యోగులు అన్నారు, ఇప్పుడు 200 మంది అంటున్నారు. అంతేనా? ఎక్కడ మహారాష్ట్రకి తీసుకెళ్లారని చెప్పి అంటున్నారు, 200 మంది అంటున్నారు. ఏ రకంగా అభివృద్ధి అవుద్ది? మీకు ఐఐటి తెచ్చానండి అన్నాడు. ఐఐటి తెస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? వాడు వచ్చే చదివేవాళ్ళు ఎవరు? ఇట్లాంటి సంస్థలు వస్తే మీకు నీళ్లు ఖర్చు, ఇప్పటికే మీకు నాకు దప్పికి మంచి నీళ్ళు లేవు, ఇట్లాంటి సంస్థలు వస్తే ఆ నీళ్లు ఖర్చు తప్ప మీకేం ఉపయోగం లేదు. అటన్నిటికి నీళ్ళు ఇవ్వాలిగా, అటన్నిటికి ఇవ్వాలిగా. కాబట్టి నిజంగానే రాయలసీమ అభివృద్ధి కావాలంటే ఉపాధిని సృష్టించే పరిశ్రమలో ఉపాధిని సృష్టించే ఇట్లాంటివి వస్తే ఉత్తరాంధ్ర కూడా అది. అటువంటి రాకుండా ఈరోజు చెప్తానంటే అటువంటి ఎందుకు రావు అంటే, కార్పొరేట్ సంస్థల మీద ఆధారపడి అభివృద్ధి జరగడం అంటే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కాదు అనేది స్పష్టంగా చెప్పదలుచుకుంది. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు ఎక్కడ బాగా లాభం వస్తుందని కూడా అక్కడికి వెళ్తాయి. ఇప్పటికే మౌలిక సదుపాయాలుండి ఇప్పటికే ఖర్చు తక్కువతోటి ఎక్కువ లాభం వస్తుందని చోటుకి వెళ్తాయి తప్ప, వెనకబడిన ప్రాంతం ఉంది, ప్రజలకు సేవ చేయాలి, ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, దూరమైనా పర్వాలేదు, మనం ఇక్కడ పరిశ్రమ పెడితే వాళ్ళందరికీ సేవ చేద్దామని ఏ కార్పొరేట్ సంస్థ అనుకోదు. అది ఒక ప్రభుత్వ రంగం మాత్రమే అనుకుంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వ రంగం అనుకునేట్టు చేయాలి చంద్రబాబు. లేదా ఈ ప్రాజెక్టుని డబ్బు కేటాయించి పూర్తిగా చేయాలి, లేదా రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టే వాళ్ళకి కోస్తా ఆంధ్రలోనూ ఇంకెక్కడో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పెట్టిన దానికన్నా చౌకగా భూమి ఇస్తాను, చౌకగా నీళ్ళు ఇస్తాను, చౌకగా పనులు ఇస్తాను, మేము 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో మేము ఎక్సైజ్ డ్యూటీస్ రాయితీలు ఇస్తామని చెప్పి స్పెషల్ ప్యాకేజ్ అన్న ప్రకటించాలి. అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి అవుద్ది. ఇది చేయరు, ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు అంత కష్టపడటానికి సిద్ధం కాదు. కార్పొరేట్ సంస్థలు సిద్ధం కాకపోతే నువ్వు రాజకీయ నాయకుడు ప్రజలతో టోటల్ వేసుకున్నాం, కార్పొరేట్ సంస్థలు పక్కకు నెట్టి మేమే ప్రభుత్వం చేస్తామని చెప్పేసి ముందుకు రావాలి. ముందుకు వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈరోజు కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని స్పెషల్ స్టేటస్ గురించి అడగడం కూడా లేదు. ఈరోజు రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పేసి చెప్పారు 5 సంవత్సరాలు. బీజేపీ వాళ్ళైతే 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఇచ్చేదానికి లేదు, కుదరదు, చాలా అడ్డాలు ఉన్నాయని చెప్తున్నారు.
పార్లమెంట్లో బిల్లు చేయొచ్చుగా, పార్లమెంట్లో బిల్లు చేస్తే ఏం అడ్డం రాదే. కాంగ్రెస్ వాగ్దానం చేసింది, బీజేపీ వాగ్దానం చేసింది, ఇప్పుడు తెలుగుదేశం కూడా కావాలని వీళ్ళందరూ కలిసి ఓట్లు వేసే పని అయితే పార్లమెంట్లో మెజారిటీ. మరి స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకుని పార్లమెంట్లో బిల్లు పెట్టి చేయవు, నువ్వెందుకు అడగవు అని చెప్పేసి చంద్రబాబుని అడగాల్సిన అవసరం ఉంది. ఆ స్పెషల్ స్టేటస్ రాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను, కార్పొరేట్ సంస్థలు ఎందుకు పరిశ్రమలు పెడతాయని చెప్పేసి మనం అడగాలి. అందుకని ఈరోజు వెనకబడిన ప్రాంతాలు, రాయలసీమ ఇటువంటి వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావాలన్నా కార్పొరేట్ రాజకీయాల్లో కార్పొరేట్ సంస్థల యొక్క ప్రభావాన్ని ఎదుర్కోకుండా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కూడా సాధ్యం కాదు అని చెప్పేసి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇక్కడ అందరూ మధ్యతరగతి ఉద్యోగులు ఉన్నారు. వారికి సంబంధించిన ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఈ కార్పొరేట్ పద్ధతిలో అభివృద్ధి అనేది, సరళీకరణ విధానాల వలన అభివృద్ధి అనేది ఇది మంచిది, దీనివల్ల కొంత ప్రయోజనం ఉంది అని చెప్పేసి మధ్యతరగతిలో చాలామంది అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు, కొంత లాభం కూడా జరిగింది, కొంత ప్రయోజనం కూడా జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించని కొన్ని వినియోగ వస్తువులను ఈరోజు అనుభవిస్తున్నాం. ఇంతకుముందు మన ఎక్కడో మద్రాస్ చైనా బజార్కి వెళ్ళి స్మగ్లింగ్ గూడ్స్ వచ్చి తీసుకొచ్చి వాడుకునేవాళ్ళం. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా లొట్టో షూస్ కొన్నారా? విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప ఇక్కడ దొరికే కాదు. ఇంతకుముందు పవర్ షూస్ కొన్నారా? ఇంతకుముందు సోనీ టీవీని కొన్నారా? లేదు. ఇప్పుడు నేను కూడా ఈ మధ్యన చూసాం, హోమ్ థియేటర్ చూసారా? ఇప్పుడు హోమ్ థియేటర్లు కూడా మిడిల్ క్లాస్ పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం. అలాగే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, శాంసంగ్లు, ఐప్యాడ్లు ఇటువంటిని మిడిల్ క్లాస్ అనుభవించిందా? అనుభవించలే. వాటన్నిటినీ మరీ కింది స్థాయి మిడిల్ క్లాస్ కొంత అనుభవించకపోయినా ఒక మోస్తరు మిడిల్ క్లాసు కొన్ని సౌకర్యాలను ఈరోజు అనుభవించగలిగిన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఆర్టీసీ బస్సులో తిరిగిపోయేవాళ్ళం, సూపర్ లగ్జరీ ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఓలో బస్సులో తిరుగుతున్నాం. ఇంతకుముందు మహా అయితే అంబాసిడర్ కారులో తిరిగేవాళ్ళం, ఇప్పుడు బెంజ్ కారు లేకపోతే వాటిల్లో తిరుగుతున్నాం. సొంత కార్లు మిడిల్ క్లాస్ కొనుక్కోకపోవచ్చు. ఎప్పుడైనా అద్దెకి ఒక పెళ్ళప్పుడు ఒక అద్దెకి బెంజ్ కారు తీసుకొని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఊరేగించడానికన్నా మనం బెంజ్ కార్లను తిరుగుతున్నాం. అంటే మిడిల్ క్లాసు ఈ సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత కొన్ని సౌకర్యాలను పొందగలిగింది. ఎందుకంటే స్వేచ్ఛగా ఇతర దేశాల వస్తువులు వాటన్నిటిని ఈరోజు పెద్ద మాల్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఆరెంజెస్ మీకు సీజన్ అయిపోయింది, నాగపూర్ ఆరెంజెస్. కానీ ఇప్పుడు మీరు మాల్కి వెళ్తే ఆరెంజెస్ దొరుకుతాయి, విదేశాల నుంచి వచ్చిన ఆరెంజెస్ దొరుకుతాయి. మీకు పుచ్చకాయలు సీజన్ అయిపోయిన తర్వాత కూడా పుచ్చకాయలు దొరుకుతాయి, ఎక్కడ చైనా నుంచి వస్తాయి. అట్లాంటి కొన్ని సౌకర్యాలు మధ్యతరగతి ఉంది. అటువంటి సౌకర్యాలే కాదు, ఈరోజు ప్రభుత్వ విద్య పాడైపోయింది. కానీ మధ్యతరగతి తమ పిల్లల్ని చైతన్యలోనో, నారాయణలోనో, లేకపోతే ఇంకా ఇతరత్ర భాష్యంలోనో, లేకపోతే ఇంకొక అట్లాంటి స్కూళ్ళలో చేర్పించి కాస్త మెరుగైన విద్యను చదివించుకునే దానికి అవకాశం వచ్చింది. ఇంతకుముందు అటువంటి వాటిని అనుమతించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇంతకుముందు మన ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు మిడిల్ క్లాస్ అపోలో ఆసుపత్రో, కేర్ ఆసుపత్రో, లేకపోతే ఇంకొక ఆసుపత్రికో పంపించి మేము కాస్త డబ్బులైనా ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి సౌకర్యాలు ఇటువంటివన్నీ ఇంతకుముందు లేవు. కాబట్టి ఈ కొత్త పద్ధతి, కొత్త కార్పొరేటీకరణ వలన కొన్ని వినిమయదారీ సంస్కృతిలో కొంత లాభం వచ్చింది, అది కొనసాగితే బాగుంటుంది అని చెప్పి అనుకునే అవకాశం మధ్యతరగతిలో ఉన్నది. కానీ ఇక్కడ హాజరైన బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, లేకపోతే బ్యాంక్స్, లేకపోతే పిఎన్టీ ఇటువంటి వాళ్ళకి ద్వంద్వ స్వభావం ఉంటుంది, నాయకులకు ద్వంద్వ స్వభావం ఉంటుంది. ఒకవైపునేమో ఇటువంటి సౌకర్యాలు వచ్చినట్టు కొంత భ్రమలు ఉంటాయి, ఇంకొక వైపునేమో దీన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తాం, దీన్ని కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, దీన్ని చేస్తామంటే ఇది మొత్తం పోయి ఆ తర్వాత బానిస చాకరీ చేసే కొత్త వ్యవస్థ వస్తే అప్పుడేమైపోతామని భయం కూడా ఉంటుంది మధ్యతరగతికి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు మోడీ కానీ చంద్రబాబు కానీ వీళ్ళందరూ ఊరిస్తుంది ఏంటంటే, మన దేశం 8%, 9%, 10% అభివృద్ధి అవుతూ ఉంది. అందుకని రాబోయే కాలంలో కూడా ఇటువంటి వినియోగదారీ సమాజం ఇలాగే కొనసాగుద్ది. కాబట్టి మధ్యతరగతి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కొనసాగుతాయి. కాబట్టి కార్పొరేట్ సంస్థలు వచ్చిన, రాజకీయాలు కార్పొరేటీకరణ అయిపోయినా, రాజకీయాలు అవినీతిపరం అయిపోయినా కానీ మీకేమీ పట్టించుకోనక్కర్లేదు. మీ ఫ్రిడ్జ్లు మీ దగ్గర ఉంటాయి, మీ టీషర్ట్లు మీ దగ్గర ఉంటాయి, మీ సౌకర్యాలు మీ దగ్గర ఉంటాయి, మీ పిల్లలను కాస్త చదివించుకునేదానికి అవకాశం ఉంటుంది.
మీ పిల్లల్ని ఐటీ బీటెక్ చదివిస్తే బెంగళూరు పంపి ఉద్యోగం చేయించుకోవచ్చు, లేకపోతే అమెరికాకి పంపి ఏదో చేయించుకోవచ్చు, కాస్త మీరేం బాధపడవద్దు అని చెప్పే పద్ధతిలో ఉంది. నిజంగా అటువంటిది వస్తే మిడిల్ క్లాస్లో భ్రమలను సులభంగా వదిలికొట్టడం కూడా సాధ్యం కాదు. అప్పుడు మనకు మిగిలి ఉండేది మన సంస్థలను మనం రక్షించుకోవడం మిగులుద్ది. కానీ ప్రపంచ పరిస్థితి ఏ రకంగా వచ్చిందంటే, ఈరోజు మిడిల్ క్లాస్ పేదల సంగతి చెప్పారు, నేను పేదల సంగతి చెప్పడంలా. పేదల జీవితాలు ఎలాగో కార్పొరేట్ రాజకీయాల్లో, కార్పొరేట్ అభివృద్ధి మోడల్లో వాళ్ళ జీవితాలు ఎలాగో నాశనం అయిపోతున్నాయి. కానీ మధ్యతరగతి జీవితం కూడా ఇప్పుడున్న పరిస్థితి నిలబడే పరిస్థితి లేదు. ఈరోజు ప్రపంచ పరిస్థితి చూస్తే అమెరికా అభివృద్ధి 3% దాటడం లేదు. అమెరికా అభివృద్ధి లేకుండా మన దేశం, చైనా దేశం ఆర్థికంగా ముందుకు పోయేది లేదు. ఎందుకంటే వాళ్ళు తింటేనే మన అభివృద్ధి, వాళ్ళు తినకపోతే మనకు అభివృద్ధి లేదు. చైనా బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది అని చెప్పేసి అందరం చెప్తున్నాం. ఎందుకు అభివృద్ధి అయింది? మనం ఏం చెప్తున్నాం? చైనా గురించి గొప్పగా చెప్పినప్పుడు ఏది చూసినా కానీ చైనా, మేడ్ ఇన్ చైనా ఉంటుందేమో. మీరు షర్టు చూసినా వినాయక చవితి రోజు విగ్రహాలు చూస్తే మేడ్ ఇన్ చైనా కనపడుతుందట, అంటే అక్కడ విగ్రహాలు దిగుమతి వస్తాయట. కాబట్టి అమెరికాకు పోయి మన వాళ్ళు మన పిల్లలకి కొన్ని గిఫ్ట్లు తెస్తుంటారు, తిరగేస్తే మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఏ దేశంలో అయినా తమ సరుకులు అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళు పెరిగారు అంటున్నాం. దాని అర్థం ఏంటి? ప్రపంచం అంతా తింటే అక్కడ అభివృద్ధి, ప్రపంచం అంతా కడితే అక్కడ అభివృద్ధి, ప్రపంచం అంతా తాగితే అక్కడ అభివృద్ధి. వీళ్ళు తాగడం, తినడం, కట్టడం అనేది చైనాకి వెళ్ళంతే. ఇప్పుడు అమెరికా తినడం లేదు, తాగడం లేదు, కట్టడం లేదు, అందుకని చైనా ఈరోజు భారతదేశం కూడా ముందుకు పోవాలి. అటువంటి అభివృద్ధి కార్పొరేట్ పద్ధతులు అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతేనే ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి, చైనా అభివృద్ధి అవుతుంది. అమెరికా దేశం ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడం లేదు. మొదటిది. ఐరోపా దేశం ఏమన్నా ముందుకు పోతుందా? అది పోవడం లేదు. ఈరోజు గ్రీసు, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ వీటన్నిటిలో చాలా తీవ్రమైన సంక్షోభం ఉందని మీరందరూ చూస్తున్నారు. 20% నిరుద్యోగం ఈరోజు అక్కడ ఉంది. అక్కడ అభివృద్ధి అయ్యే సమస్య లేదు. మరి మన దేశంలో 7%, 8% అభివృద్ధి అవుద్దని మోడీ గారు చెప్తున్నారు. అభివృద్ధి అవుద్దా? కాదు. అందుకనే ఇప్పుడు 3 నినాదాల పేరు వస్తున్నాయి. ఇంతకుముందు మనం ఒకటి వినేవాళ్ళం, ఏమిటది? మేడ్ ఇన్ ఇండియా వినేవాళ్ళం. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని మోడీ గారు చెప్పారు. మేక్ ఇన్ ఇండియా. మన రాజన్ గారే మేడ్ ఫర్ ఇండియా అని చెప్పేసినాడు. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా. ఏమిటో తేడా? ఈరోజు మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటే అర్థం ఏంటి? మేడ్ ఇన్ ఇండియా అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఏ దేశంలోకి పోయినా మన సరుకులు అక్కడ కనపడాలనేది మేడ్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి? ఎవడైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయక్కర్లేదు, ఈ దేశంలోనే అమ్ముకోవచ్చు. దాని అర్థం అది మేడ్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే విదేశాల్లో వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ సరుకు ఉత్పత్తి చేసి బయటికి ఎగుమతి చేస్తే అది కొంతమేరకు దేశానికి లాభం. చైనా లాగా. ఎందుకని? ఈ సరుకుని విదేశాలకు అమ్మారు కాబట్టి మనకు డబ్బు వస్తుంది, విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. ఆ విదేశీ మార్గద్రవ్యంతో ఇంకేదైనా కొనుక్కోవచ్చు. ఈ దేశానికి ఎవడో వచ్చి ఉత్పత్తి చేసి ఈ దేశంలోనే అమ్ముకుంటే ఇక్కడ సరుకు ఇక్కడదే, అమ్మకం ఇక్కడదే, కానీ ఈ లాభం మాత్రం విదేశానికి తీసుకెళ్తాడు. అంటే మన డాలర్లు బయటికి వెళ్ళిపోతాయి, మన విదేశీ మార్గద్రవ్యం బయటికి వెళ్ళిపోద్ది. ఆ రకంగా దేశానికి నష్టం జరుగుతుంది. కానీ కార్పొరేట్ సంస్థలకు మాత్రం ఇక్కడ లాభం జరుగుతుంది. ఎందుకంటే బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడే పన్నులు వసూలు చేశాడు, ఆ పన్నులతోటి ఇక్కడ ఉత్పత్తి చేశాడు, ఇక్కడ ఉత్పత్తి చేసిన దాన్ని ఇక్కడే అమ్మాడు, అమ్మి తీసుకెళ్ళిపోయాడు. ఆ రకంగా పూర్తి స్థాయిలో విదేశీ దోపిడీని ప్రోత్సహించడం తప్ప మేక్ ఇన్ ఇండియాలో ఏమీ లేదు. అటువంటి నమూనాలో ఇక్కడ అభివృద్ధి జరిగితే మధ్యతరగతి ఏం లాభం జరగదు. రెండో ముఖ్యమైన విషయం, ఈరోజు మన లెక్కలు మార్చేశారు. ఇంతకుముందు 5% కన్నా తగ్గిపోయింది ఆర్థిక అభివృద్ధి. మన లెక్కలు మార్చేసి ఇప్పుడు 7% అభివృద్ధి చెందుతున్నామని చెప్పారు. లెక్కల గారడీ అని చెప్పేసి మన రంగరాజన్ చెప్పేశాడు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజన్ కూడా ఇది లెక్కల గారడీ అని చెప్పేసి చెప్పాడు. మన ప్రపంచ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చింది. వీళ్ళు తయారు చేసిన కొత్త లెక్కలు బాగా అభివృద్ధి జరిగినట్టు కనపడుతుంది, కానీ ఈ లెక్కల మార్పు వలన అభివృద్ధి కనపడుతుంది తప్ప లేకపోతే లేదని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. మన చిన్నపిల్లలకి ఒక బోర్డు మీద ఒక పక్కన గీత గీసి దీన్ని చిన్న చెయ్యి అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు? దాని పక్కన పెద్ద గీత గీస్తాడట. అప్పుడు ముందు గీసిన గీత చిన్నదైపోద్దట. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా అది చేస్తుంది. అంతకుముందు అభివృద్ధి ఉంది, అది తక్కువ ఇప్పుడు ఎక్కువ అని చెప్పాలంటే
అంకెలు మార్చేసి ఇప్పుడు ఎక్కువ చూపించేస్తే పాతది తక్కువ అయిపోద్ది. ఆ రకంగా అంకెలు గారడీ చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆర్థిక సంక్షోభం ఉంది. ఈ ఆర్థిక సంక్షోభం వలన మధ్యతరగతి యొక్క సౌకర్యాలు కూడా ఈరోజు నిలబడే పరిస్థితి లేదు. ఐరోపాలో పరిస్థితి వచ్చింది, మన దేశంలో కూడా అటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మొత్తం ఈ పరిస్థితి నుంచి మధ్యతరగతి కూడా ఈరోజు నష్టపోయే పరిస్థితి నుంచి ముందుకు పోవాలి అంటే ఈ కార్పొరేట్ ఆర్థిక నమూనాని, అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల మీద ఆధారపడి ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లే నమూనాని మనం వ్యతిరేకించకుండా మనం ముందుకు పోలేం. ఆ రకంగా కార్పొరేట్ నమూనాని వ్యతిరేకించకపోతే రాజకీయాలు కూడా ప్రజాస్వామ్యబద్ధం కావు. అందుకని రాజకీయాల్లో కార్పొరేటీకరణ పోవాలన్నా, అలాగే అభివృద్ధి క్రమంలో కార్పొరేటీకరణ పోవాలన్నా మనం సంఘటితమై ఐక్యమై పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి మధ్యతరగతిలో ఇంకా భ్రమలు ఉన్నాయి, ఏదో జరుగుద్దని. ఈ ఒక్క సంవత్సరం, రాబోయే సంవత్సరంలో భ్రమలు తొలగే కాలం, ఈ ఒక్క సంవత్సరం భ్రమలు కొనసాగిన కాలం, రాబోయే సంవత్సరంలో మధ్యతరగతిలో కూడా ఉన్న భ్రమలు పోయే కాలం, తొలగే కాలం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఉన్నదాని నుంచి కోలుకునే సమస్య లేదు. ప్రపంచంలో అన్ని ఆర్థిక సంస్థలు అటువంటివే చెప్తున్నాయి. మోడీ గారు ఇప్పటి వరకు చేసిన మోడీ గారడీ ఇక చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఇంటర్నెట్లోనూ, ఫేస్బుక్లోనూ, ట్విట్టర్లోనూ ఎన్నిసార్లు చేసినా కానీ, ట్విట్టర్లో, ఫేస్బుక్లో చేసే పని అది దానివల్ల సంపద సృష్టించే పని అయితే ఇక మనం వ్యవసాయం మానేసి, పరిశ్రమలు మానేసి, ట్విట్టర్లో, ఫేస్బుక్లో మనం చేసేసుకుంటా పోతే సరిపోద్ది. కానీ అవి మనకు అందం ఉంటే దానికి పౌడర్ రాస్తే ఇంకాస్త పెరుగుద్ది. ఇదే వికారంగా ఉంటే దానికి ఏం పౌడర్ రాస్తే మాత్రం ఏం పెరుగుద్ది. అందుకని ఈ రకమైన ఎలక్ట్రానిక్ మీడియా, టీవీల్లోనూ వీటన్నిటిని ఓదరు చూసి మనం ఏం భ్రమపడక్కర్లేదు. ఈరోజు అటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని కార్పొరేటీకరణ ఇవన్నీ పరిష్కారం కావాలని చెప్పేసి అంటే మనం పోరాటం తప్పదు. ఈరోజు మధ్యతరగతి చాలా తీవ్రమైన ఈరోజు ఫీజులు ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలో విద్య అంత ప్రియమైపోయింది. ఇందాక మెడికల్ కాలేజీలో ₹1,00,00,000 అంటున్నారు. మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంకోటి కానీ నిన్న ఒక కార్పొరేట్ కాలేజీలో నర్సరీలో వేసే బిడ్డకి 40,000 అట. నర్సరీలో వేసే బిడ్డకి 40,000. ఏది యూనిఫామ్లు అట్లాంటివి మిగతాయని కాక 40,000 ఫీజు. ఒక నర్సరీలో ఒక బిడ్డను చదివించుకోవాలంటే ఒక మిడిల్ క్లాస్ 40,000 చెల్లిస్తున్నారు. మరి ఆ కార్పొరేట్ సంస్థలను నియంత్రణ చేయకుండా మధ్యతరగతి జీవితాలు ఎలా బాగుపడతాయి? నెల్లూరు ప్రజావైద్యశాలలో ఒక ప్రసవం చేస్తే 5,000 ఖర్చు అవుతుంది. మీరు హైదరాబాద్ ఫెర్నాండస్ ఆసుపత్రిలో ఒక ప్రసవం చేస్తే 1,50,000 ఖర్చు అవుతుంది. 1,50,000 ఒక ప్రసవం చేస్తే. మధ్యతరగతి వాళ్ళు అక్కడికే వెళ్తున్నారు. ఎందుకంటే నొప్పి లేకుండా చేస్తారట. ఒక ఇంజక్షన్ ఇస్తే నొప్పి ఏమి తెలుస్తుంది, ప్రసవం అయిపోద్ది. నొప్పి లేకుండా చేస్తారట, అక్కడికే వెళ్తారు. కానీ మధ్యతరగతి కాస్త ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఆ జీవితం యొక్క సరళే అది. కాబట్టి మంచి విద్య, మంచి చదువు అని చెప్పేసి దానికే ఈరోజు ఖర్చులు అయిపోతున్న పరిస్థితి. మీరు ఒక రెస్టారెంట్కి పోతే ఈరోజు సండే వీకెండ్ సిస్టమ్ వచ్చింది. ఏ రెస్టారెంట్కి పోయినా కానీ మీకు ₹400 తక్కువ భోజనం, సుమారైన భోజనం లేదు. మీరు ఆ భోజనంలో రాగి సంకటను, నాటుకోడి తినే పని అయితే అది ₹1,000 అయిపోతుంది. కాబట్టి అట్లాంటి పద్ధతిలో ఈరోజు అంటే మీ విశ్రాంతి సమయాన్ని మీరు ఖర్చు చేసుకునే పద్ధతిలో కూడా ఈరోజు విపరీతమైన ఖర్చు పెరిగిపోయింది. ఇంతకుముందు విశ్రాంతి అంటే చెట్టు కింద కూర్చోనో, ఇంకోటి కూర్చోనో, లేకపోతే తోలుబొమ్మలాట చూసే విశ్రాంతి కాదు. విశ్రాంతికి మీరు ఖర్చు పెట్టడం కూడా మీ జీవితంలో చాలా ఎక్కువ అయిపోయే పరిస్థితి ఉన్నది. అందుకని మధ్యతరగతి జీవితం కార్పొరేటీకరణ మూలంగా వచ్చిన ఆదాయంలో అత్యధిక భాగం మొత్తం కార్పొరేట్ సంస్థలకే ఈరోజు. లేకపోతే ఈరోజు ఒక విద్యా సంస్థల యజమాని ఉత్తరాంధ్ర రాష్ట్ర జిల్లాలన్నీ తీసుకొని ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక పార్టీ యొక్క ఎన్నికల ఖర్చులన్నీ ఒక విద్యా సంస్థల యజమాని ఖర్చు పెట్టాడంటే ఆ డబ్బులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. అందుకని ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఏమంటున్నారు? మన మున్సిపల్ పాఠశాలలన్నింటినీ కార్పొరేట్ సంస్థల్లాగా తీర్చిదిద్దుతాడు. అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ మూసేస్తాడని. అంతే. కార్పొరేట్ సంస్థలుగా తీర్చిదంటే ఇవన్నీ మూసేస్తాడు. అంటే చైనా విద్యా విధానం తెచ్చారని చెప్పేసి అని అంటుండేవాడు. చైనా అంటే ఏదో అనుకున్నాను. చైతన్య నారాయణ చైనా. కాబట్టి ఇప్పుడంతా చైనా విద్యా విధానమే వచ్చేసేట్టుంది.
పేదవాడికల్లా చైనా విద్యా విధానం వల్ల ఏం బాధ లేదు. చైనా విద్యా విధానం వల్ల బాధపడేది మధ్యతరగతి ఉద్యోగులు. ఆ మధ్యతరగతి ఉద్యోగులు ఈ కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడకపోతే తమకు వచ్చే జీతాలన్నీ మీ పే స్లిప్లో బోర్డు జీతాలు కనపడిపోతాయి. నెలాఖరు చూసుకుంటే నీకెంత ఖర్చు చేసుకున్నావు, కార్పొరేట్ సంస్థలకు ఎంత ఇచ్చామని చెప్తే మీ జీతాల్లో 80% కార్పొరేట్ సంస్థలకే ఇస్తారు. నిన్న ఎవరో చెప్పారు, ఒక డయాబెటిక్ ఒక ఉద్యోగి నాకు ఫ్రెండ్ డయాబెటీస్ వచ్చిందని పోయాడు. పోతే అంతా టెస్టులన్నీ చేసేసారు. ఓ ట్యాబ్లెట్ రాశాడు, 11 రూపాయలు. ఏం ట్యాబ్లెట్ అని చూస్తే మెడికల్ అవన్నీ ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్ ఇవన్నీ కలిపేసేసి 11 రూపాయలు చేశారు. మరి అదంతా కలిపితే రూపాయి ఉంటుందో 10 పైసలు ఉంటుందో తెలియదు, కానీ 11 రూపాయలు నీ జేబులో నుంచి పోయింది. పేదవాడు ఏం పట్టించుకోడు, మధ్యతరగతి వాళ్ళు వాటిని అన్నింటినీ పట్టించుకోకుండా ఉండలేరు. అందుకని మందుల కంపెనీలకి మీ డబ్బులు, కార్పొరేట్ విద్యా సంస్థలకి మీ డబ్బులు, కార్పొరేట్ వైద్య సంస్థలకి మీ డబ్బులు, పెద్ద పెద్ద ఎంటర్టైన్మెంట్ పార్కులకి మీ డబ్బులు, వీటితోటి మనం అయిపోతాయి. కాబట్టి అటువంటి వాటికి వ్యతిరేకంగా వాటిని నియంత్రణ చేయడం, వాటిని రద్దు చేయడం ఒక భాగం. కనీసం ఉన్నదాన్ని నియంత్రణ చేసుకునే పద్ధతిలో ఈరోజు ఉండాల్సింది. ఒక మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకోవాలని చెప్పి అనుకుంటాడు. ఈరోజు హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఉండాలంటే సొంత అపార్ట్మెంట్ కొనుక్కున్న తర్వాత ప్రతి నెల మినిమం 2000, మ్యాక్సిమం 8000 వాడు ప్రతి నెల చెల్లించాల్సింది మెయింటెనెన్స్.